మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమకు గతంలో 60 గజాల స్థలంలో 400 మందికి పట్టాలిచ్చారని, బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మలిపెద్ది సుధీర్ రెడ్డి హామీ ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని బాధితులు అంటున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇళ్లలో మేము ఉంటున్నాం, 3 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, తర్వాత ముసలోళ్ళు ఉన్నారు. చేతులు లేని వాళ్ళు, కాలు లేని వాళ్ళు ఉంటే దౌర్జన్యంగా మారణ ఆయుధాలు తీసుకొని వచ్చి ఈరోజు పోలీసుల కండ్ల ముంగట రాళ్లతోటి మమ్మల్ని కొట్టుకుండా, కత్తులతోటి మమ్మల్ని దాడి చేసుకుంటూ ఇళ్లలో ఉన్న బంగారం, పైసలు, మా ఒంటి మీద ఉన్న కాస్తో పూస్తో బంగారాన్ని కూడా గుంజుకొని ఈమె చేయలేనామని చేయబట్టి అడ్డగోలి గుంజి దౌర్జన్యం చేసి డోర్లన్నీ ఇరగొట్టి అద్దాలని వలగొట్టి మా ఇంట్లో ఉన్న సొత్తు మొత్తం కూడా దోపిడీ జరిగింది. మేము తక్షణమే దీనిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మాకు న్యాయం, మేము ఎందుకు పోట్లాడుతున్నాం, మా భూమి పోయింది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మేము దౌర్జన్యంగా దొంగతనంగా వచ్చి మేము ఈ విషయం పైన కలెక్టర్ కి, ఆర్డీఓకి, తర్వాత సీఎం దాకా కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది సార్, న్యాయం చేయమని. మేము న్యాయ పోరాటం చేస్తుంటే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గానీ, ప్రభుత్వం గానీ మాపై దాడి చేసిన వాళ్ళని అందరిపై మేము కేసు పెడతాం. వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.